హాయ్ ఇయర్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇప్పుడు టాలీవుడ్లో ఒక క్రేజియెస్ట్ కాంబినేషన్ గురించి ఆహ్, చర్చ మొదలైంది. మంచి హల్చల్ చేసినటువంటి కాంబినేషన్. అదేంటంటే 'నందమూరి బాలకృష్ణ' 'కొరటాల శివ' చెప్పినటువంటి సబ్జెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందా? ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఈ అవకాశాన్ని దక్కించుకోనుందా అనే చర్చ ఇప్పుడు ప్రస్తుతం టాలీవుడ్‌లో జరుగుతుంది. బాలకృష్ణ ఆల్రెడీ ఇప్పుడు ఆహ్, న గో మలినేని గోపీచంద్ డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్నాడు. దానికి ఇంకా పేరు పెట్టలేదు. ఇంకో పక్క మళ్ళీ బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ అనేది కూడా ఒకటి చర్చ జరుగుతుంది. ఇవి కాకుండా ఇంకొక 2, 3 సినిమాలకు సంబంధించినటువంటి ఇవి కూడా వార్తలు కూడా మనకి వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బాలకృష్ణ కొరటాల శివ చెప్పిన సబ్జెక్ట్‌కి ఇమ్మీడియేట్‌గా ఆయన ఓకే చెప్పాడని, అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందనే వార్త ఇప్పుడు మన ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు పడుతుంది. అంటే కొరటాల శివ గురించి ఇప్పుడు కొత్తగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తను ఫస్ట్ సినిమా 'ప్రభాస్‌తో' 'మిర్చి' ఫస్ట్ సినిమాతోటే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో 'శ్రీమంతుడు' చాలా పెద్ద హిట్. తర్వాత 'జనతా గ్యారేజ్' పెద్ద హిట్ ఎన్టీఆర్ తోటి. తర్వాత మళ్ళీ మహేష్ బాబుతోటే 'భరత్ అనే నేను' చేశాడు. అది కూడా బ్లాక్ బస్టర్. అంటే మహేష్ బాబే ఆయన ఒక స్టేజ్ మీద చెప్పాడు. మీ సూపర్ స్టార్‌కి అంటే ఫ్యాన్స్ అందరూ గూడా విపరీతమైనటువంటి హడావిడి అది చేస్తుంటే, మీరందరూ నన్ను సూపర్ స్టార్, సూపర్ స్టార్ అంటున్నారు. కానీ ఈ సూపర్ స్టార్‌కి 2 సార్లు సూపర్ సక్సెస్‌లిచ్చి, ఆ సూపర్ స్టార్‌డమ్‌ని నిలబెట్టిన డైరెక్టర్ కొరటాల శివ అని జెప్పి ఆయన ఓపెన్‌గా చెప్పడం జరిగింది. ఎందుకంటే 'శ్రీమంతుడికి' ముందు మహేష్ బాబుకి కొన్ని 1, 2 ఫ్లాపులు. 'భరత్ అనే నేను'కు ముందు అలాగే 1, 2 ఫ్లాపులు. అటువంటి టైంలో అంటే కీలకమని కాదు కానీ వరుసగా ఒక 2 ఫ్లాపుల తర్వాత ఒక సూపర్ హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్‌గా కొరటాల శివని మహేష్ బాబు ఆ రోజు స్టేజ్ మీద మీడియా ముఖంగా తనని ప్రశంసించడం జరిగింది. అటువంటి కొరటాల శివ వరుసగా 4 సూపర్ డూపర్ హిట్లు కొట్టినటువంటి కొరటాల శివ, చిరంజీవి, రామ్ చరణ్‌లతో చేసినటువంటి 'ఆచారి' సినిమా బాగా నిరాశపరిచింది. అయితే ఒక 4 సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన తర్వాత ఒక సినిమా డిసప్పాయింట్ చేసినంత మాత్రాన ఒక డైరెక్టర్ కెరీర్ మరీ అలాగా ఇది అయిపోద్దా అంటే ఇప్పుడు నిజంగా అలా జరిగింది. తర్వాత 'దేవర' సినిమా అప్పటికే కమిట్ అయ్యి ఉన్నాడు. 'దేవర' సినిమా ఎన్టీఆర్ తోటి 'జనతా గ్యారేజ్' తర్వాత. ఆ సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. అందరూ గూడా బయర్స్ అందరూ చాలా హ్యాపీ ఉన్నారు. అయితే ఇప్పటికి కూడా 'దేవర 2' ఎప్పుడుంటదనే దాని మీద స్పష్టత రావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో చేస్తున్నాడు. తర్వాత 'త్రివిక్రమ్' సినిమా అంటున్నారు. ఇది కాకుండా ఒక తమిళ్ డైరెక్టర్ పేరు వినిపిస్తుంది. మరి 'దేవర 2' అంటే మధ్య మధ్యలో 'దేవర 2' 100% ఉంటదని జెప్పి కొరటాల శివ సరే ఎలాగో అతను చెప్తాడు. ఎన్టీఆర్ గూడా 2, 3 సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడుంటది అనే దాని మీద క్లారిటీ రావడం లేదు. మరి 'దేవర' వచ్చి చాలా ఆల్రెడీ 2 ఇయర్స్ అవుతుంది. మరి ఇప్పటివరకు ఒక డైరెక్టర్ అంటే ఆఫ్‌కోర్స్ 'రాజమౌళి' 'ట్రిపుల్ ఆర్' వచ్చి 2022లోనే ఎప్పుడో వచ్చింది. ఇప్పటికి 3 ఏళ్ళు అయిపోయింది. కానీ 'ట్రిపుల్ ఆర్' అయిపోయిన మరుసటి రోజు నుంచే మరుసటి నెల నుంచే అతను ఈ ఈ ప్రాజెక్ట్ మీద 'వారణాసి' ప్రాజెక్ట్ మీద నిమగ్నం అయిపోయాడు. అది వేరే. ఇప్పుడు కొరటాల శివ పరిస్థితి అలా కాదు. నెక్స్ట్ ఏంటి అంటే 'దేవర 2' ఉందో లేదో తెలీదు. నెక్స్ట్ ఇంకో హీరోతో ఏమైనా సినిమా చేస్తున్నామా లేదో తెలీదు. పెద్ద హీరోలందరూ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. చిరంజీవి కాంపౌండ్‌లో అంటే చిరంజీవి గాని, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఇలా అల్లు అర్జున్ ఇలాగా వీళ్ళు అతనితో సినిమా చేసే ఇది లేదు. ఎందుకంటే 'ఆచారి' సినిమా టైంలో కొంచెం చిరంజీవితో వచ్చినటువంటి విభేదాలు కావచ్చు, లేకపోతే బహిరంగంగా ఆయన పరోక్షంగా అంటే డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా ఆయన వెలిబుచ్చిన అసంతృప్తి కారణం కావచ్చు. అలాగే కొరటాల శివ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ప్రపంచం బాగానే ఉంటదని చెప్పిన ఇది దానికి ఆపాదిస్తూ బయట జరిగినటువంటి ఒక సోషల్ మీడియాలో జరిగినటువంటి చర్చ వల్ల కావచ్చు. మొత్తం మీద చిరంజీవి మెగా కాంపౌండ్ తోటైతే ఈయన సంబంధాలు సజావుగా లేవు. కాబట్టి ఆ కాంపౌండ్ హీరోలెవరు కొరటాల శివతో సినిమా చేసేందుకు ముందుకు రాని పరిస్థితుంది.
ఇంకా మరి మిగతా హీరోలు ఇప్పుడు 'ఎన్టీఆర్' 'దేవర 2' చేయాలి. కానీ అది ఎప్పుడు చేస్తారన్నది క్లారిటీ లేదు. 'మహేష్ బాబు' 'వారణాసితో' ఇది అయిపోయన్నాడు. 'రామ్ చరణ్', 'అల్లు అర్జున్‌లు' చెయ్యరు. ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో అంటే మిడ్ రేంజ్ హీరోలతో కూడా సినిమా చేయడానికి అంటే తను డైరెక్టర్‌గా కాకుండా తను ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలాగా చేసేందుకు కొన్ని ప్రయత్నాలు కొరటాల శివ చేశాడని, కానీ అవి ఆహ్, మెటీరియలైజ్ అవ్వలేదని చెప్పి మనకు తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో బాలయ్య కొరటాల శివకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయంగా మనం చెప్పాలి. అంటే కొరటాల శివ బేసిక్‌గా మంచి రైటరు. డైరెక్టర్‌గా కంటే ముందు అతను చాలా మంచి రైటరు. అటువంటి రైటరు డైరెక్టర్ అయిన తర్వాత చాలా 4 సూపర్ డూపర్ హిట్లు కొట్టి, ఒక సినిమా డిసప్పాయింట్ చేస్తే, మళ్ళీ తర్వాత వచ్చినటువంటి సినిమా పెద్ద హిట్ అయినా కూడా, అతనికి అంటే ఒక ఒక ప ఇది మంచి ప్రాజెక్ట్ అనేది సెట్ అవ్వకపోతుండడం అనేది ఎందుకు జరుగుతుంది? ఏంటి ఇలాగని చెప్పి పెద్ద చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఇప్పుడు బాలయ్య కొరటాల శివకి ఓకే చెప్పాడు అనే వార్త డెఫినెట్‌గా అది చాలా పెద్ద వార్త కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే బాలయ్యకి ఉన్నటువంటి మాస్ ఇమేజ్‌కి కొరటాల శివకు ఉన్నటువంటి శివ తాలూకు క్లాస్ టేకింగ్, తర్వాత అతను ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలని ఒక ప్రయత్నం చేస్తాడు. ప్రతి సినిమా నుంచి కూడా. 'మిర్చి' నుంచి గానీ, 'మిర్చిలో' గానీ, 'శ్రీమంతుడులో' గానీ, 'జనతా గ్యారేజ్‌లో' గానీ ఇలాగా ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసేటువంటి కొరటాల శివ బాలయ్యకు ఉన్నటువంటి మాస్ ఇమేజ్‌ని పర్ఫెక్ట్‌గా దాన్ని బ్లెండ్ చేయగలిగితే అది డెఫినెట్‌గా ఒక అద్భుతం సృష్టిస్తదని చెప్పడానికి మనం ఎంతమాత్రం మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదు. ఎంతమాత్రం అతిశయోక్తి కూడా కాదు. కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఏదైతే ఇప్పుడు కాంబినేషన్ సెట్ అయిందని చెప్పి వార్త అనధికారికంగా, అనఫిషియల్‌గా ఇప్పుడు హల్చల్ చేస్తుందో అది నిజం కావాలి. వీలైనంత త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలి. కొరటాల శివ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఇమేజ్ పరంగా కూడా అతనికి మంచి ఇది రావాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.